Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామండి. We are going to discuss about code of civil procedure. దానిలో దేని గురించి ఆర్డర్ నంబర్ 8 which talks about written statement, set of counter claim. రిటర్న్ స్టేట్మెంట్ డిఫెండెంట్ వేయాలా లేకపోతే వేరే ఏమైనా పార్టీ వేయవచ్చా, అలానే రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడు వేయాలి, దానికి టైం లిమిట్ అనేది ఎంత ఉంటుంది, అలానే సెట్ ఆఫ్ అంటే ఏంటి, కౌంటర్ క్లెయిమ్ అంటే ఏంటి, వీటిలన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. సో లెట్స్ గో ఇంటూ డీటెయిల్ అబౌట్ దట్. సో వాట్ వీఆర్ డిస్కసింగ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. దాంట్లో దేని గురించి డిస్కస్ చేసుకుందామంటే ఆర్డర్ నెంబర్ 8 విచ్ టాక్స్ అబౌట్ రిటర్న్ స్టేట్మెంట్, సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్. ఓకేనా? సో లెట్స్ గో ఇంటూ డీటెయిల్. జనరల్గా మీరు చూస్తే ప్లేంట్ ఎవరు ఫైల్ చేస్తారు సార్? ప్లేంటిఫ్ ఫైల్ చేస్తాడు. మరి ఏ ఆర్డర్ నెంబర్ దాని గురించి మాట్లాడుతుంది? ఆర్డర్ నెంబర్ 7. వెన్ ఇట్ కమ్స్ టు ద రిటర్న్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్ ఎవరు వేస్తారు? డిఫెండెంట్ వేస్తాడండి. ఓకేనా? అది ఎక్కడ మెన్షన్ చేస్తుంది? ఆర్డర్ నంబర్ 8. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ప్లేంటిఫ్ కానీ ప్లేంట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు రిటర్న్ సమ్మన్స్ పంపిస్తుంది డిఫెండెంట్కి. డిఫెండెంట్ తన డిఫెన్స్లో రిటర్న్ స్టేట్మెంట్ వేస్తాడు విచ్ ఈజ్ డీటెయిల్డ్లీ డిస్కస్ ఇన్ ఆర్డర్ నంబర్ 8. ఓకేనా? సో లెట్స్ గో అబౌట్ దాట్. రూల్ నెంబర్ 1 ఏం చెప్తుందో చూద్దాం. ఓకేనా? రిటర్న్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుందండి. జనరల్ భాషలో మాట్లాడుకోవాలంటే రిటర్న్ స్టేట్మెంట్ ఏంటంటే ఆన్సర్ టు అ క్లెయిమ్. సింపుల్. ప్లేంటిఫ్ క్లెయిమ్ వేస్తున్నాడండి, దానికి ఆన్సర్ ప్రొవైడ్ చేస్తూ డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ వేస్తున్నాడు. ఓకేనా? మీరు జనరల్గా చూస్తే ఆర్డర్ 5 రూల్ నెంబర్ 1లో కూడా మీకు సేమ్ స్టోరీ కనిపిస్తుంది. ఓకేనా? ఒక్కసారి దాన్ని చెక్ చేయండి. ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఇప్పుడు సమ్మన్ సర్వ్ అయ్యాయండి డిఫెండెంట్కి. బై సపోజ్ నేను డిఫెండెంట్ అనుకోండి, నాకు సమ్మన్ సర్వ్ అయ్యాయి. మరి నేను ఎన్ని రోజుల లోపల రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి సార్? 1 ఇయర్ తర్వాత వేస్తానంటున్నాను, అగ్రీడా? 6 మంత్స్ తర్వాత వేస్తానంటున్నాను, ఎన్ని మంత్స్ తర్వాత వేయాలి సార్? ఎంత టైంలో వేయాలి? నాకు ఇష్టం వచ్చినట్టు నేను వేస్తే కోర్టు మళ్ళీ ప్లేంటిఫ్ ఇద్దరు నా కోసం వెయిట్ చేస్తారా? నో. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుందంటే there is time limit for this. Within this time only you should file a written statement. మరి ఆ టైం పర్మిట్ ఎంత చూడండి. డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ నుంచి ఒక్కసారి కానీ సర్వీస్ అయిపోతే, సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ కానీ డిఫెండెంట్కి అయితే దాని నుంచి విదిన్ 30 days యూ నీడ్ టు ఫైల్ అ రిటర్న్ స్టేట్మెంట్. యూ ఇట్ మీన్స్ డిఫెండెంట్. ఓకేనా? 30 డేస్లో ఏదో అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను సార్ నేను. ఓకేనా? 30 డేస్లో ఐఎమ్ ఫెయిల్ టు ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్. బీయింగ్ అ డిఫెండెంట్ ఐఎమ్ ఫెయిల్ టు ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు నాకేమైనా సొల్యూషన్ ఉందా? థింక్ ఫర్ అ సెకండ్. సార్ ఏదైనా రీజన్ వల్ల అవ్వచ్చు సార్, ఇట్ మే హ్యాపెన్, రైట్? సో కోర్ట్ ఏం చెప్తుంది? కోర్ట్ గివ్స్ అ ఛాన్స్. ఓకే, బట్ అలాగా allowed to file the file the same on such other day as may be specified by the court. కోర్టు వేరే ఇంకేమైనా డేట్ ఇవ్వచ్చు, ఈ డేట్ లోపల మీరు సబ్మిట్ చేయండి అనేసి. బట్ ఇట్ షుడ్ నాట్ బి లేటర్ దెన్ 90 days. మ్యాక్సిమం పీరియడ్ షుడ్ బి 90 days సార్. మ్యాక్సిమం పీరియడ్. ఓకేనా? మ్యాక్సిమం పీరియడ్ ఈజ్ 90 days. ఓకేనా? 90 days బియాండ్ అయితే కోర్టు కూడా డేట్ ఇవ్వచ్చు సార్. ఓకేనా? హోప్ యూ హావ్ అండర్స్టూడ్. ఇప్పుడు చూడండి, సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక్కసారి ప్లేంట్ వేసిన తర్వాత కోర్ట్ అనేది డిఫెండెంట్కి సమ్మన్ సర్వ్ చేస్తుంది. డిఫెండెంట్కి ఒకసారి సర్వ్ అయిపోతే సమ్మన్స్, అక్కడి నుంచి విదిన్ 30 days హీ నీడ్ టు ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్. అనివార్య కారణాల వల్ల, ఏదైనా సూపర్ అంటే అన్కంట్రోలబుల్ కారణాల వల్ల ఆ మనిషి కానీ ఫైల్ చేయలేకపోయాడు అనుకోండి, హీ మే గెట్ అనదర్ ఛాన్స్ ఇఫ్ కోర్ట్ పర్మిట్స్. దెన్ కోర్ట్ గివ్స్ అ డేట్, అ స్పెసిఫైడ్ డేట్ on which defendant should file the written statement. ఓకేనా? బట్ ఇట్ షుడ్ నాట్ గో బియాండ్ 90 days. కోర్టు కూడా 90 days కన్నా ఎక్కువ టైం ఇవ్వదండి. ఓకేనా? సో లెట్స్ డిస్కస్ అబౌట్ అనదర్ రూల్ నా. ఓకేనా? రూల్ నెంబర్ 1A ఏం చెప్తుందో చూద్దాం. ఈ సిమిలర్ రూల్ మీరు ఇంకొక చార్ట్ కూడా చూసుంటారు, మీరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి సిమిలర్, ఆల్మోస్ట్ సిమిలర్ అండి, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లేంటిఫ్. ఓకేనా? సో అది మంచిగా ఒకసారి కోరిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై టు రిమెంబర్ దట్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే, వాట్ ఇట్ సేస్, డ్యూటీ ఆఫ్ డిఫెండెంట్
to produce documents. To produce what? To produce documents, sir, upon which relief is claimed or relied upon him. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకేనా? ఇప్పుడు డిఫెండెంట్ మీద కౌంటర్ పార్టీ అంటే ప్లేంటిఫ్ క్లెయిమ్ చేశారు సార్. డిఫెండెంట్ కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నారు. రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు తన డిఫెన్స్ కోసము తన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు సార్. డిఫెండెంట్ ఏం చెప్తున్నాడు? నా డిఫెన్స్ కోసము నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంటే నేను ఇలా చేయలేదు లేకపోతే ఏదైనా ప్రూవ్ చేయడానికి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ అంటున్నాను. ఓకే సార్, డాక్యుమెంట్స్ మీరు సర్వ్ చేయరా, డాక్యుమెంట్స్ చూపించరా, మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయరా? కోర్ట్ ఏం చెప్తుంది, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుందంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే సరిపోదు సార్, యూ షుడ్ సబ్మిట్ ఆల్సో, యూ షుడ్ ప్రొడ్యూస్. ఓకేనా? యూ షుడ్ ప్రొడ్యూస్. మీరు చూపించకపోతే మీరు దాపెచ్చి పెట్టుకుంటే ఎలా తెలుస్తుంది సార్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేసి? మీరు ప్రొడ్యూస్ చేస్తేనే కదా సార్ తెలుస్తుంది కోర్టుకి. ఓకే, ఓహో ఈ డాక్యుమెంట్ బేసిస్ మీద నువ్వు డిఫెన్స్ ప్లాన్ చేసుకుంటున్నావా అనేసి. ఆ డాక్యుమెంట్ చూస్తారు, ప్రాపర్గా ఉందనుకోండి డిఫెన్స్ ప్రొవైడ్ చేస్తారు, రెమెడీ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో చూడండి, వేర్ ద డిఫెండెంట్ బేసెస్ హిజ్ డిఫెన్స్ అపాన్ అ డాక్యుమెంట్. వాట్ హీఈస్ బేసింగ్? డిఫెన్స్ దేని మీద బేస్ చేస్తున్నా అంటే డాక్యుమెంట్ మీద బేస్ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ వచ్చేసరికి షెల్ ప్రొడ్యూస్ ఇన్ కోర్ట్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి సార్. అలానే షెల్ ఎంటర్ సచ్ డాక్యుమెంట్ ఇన్ లిస్ట్ ఆల్సో, లిస్ట్లో కూడా మెన్షన్ చేయాలి ఆ డాక్యుమెంట్ని. ఓకేనా? హోప్ దిస్ ఈస్ క్లియర్. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ రూల్ నెంబర్ 1A. దానిలో ఏం చెప్తారంటే మీ దగ్గర ఏమైనా డిఫెండెంట్ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, తన డిఫెన్స్తో రిలేటెడే తను ఆ డాక్యుమెంట్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, లిస్ట్లో కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాలండి. లెట్స్ గో టు అనదర్ రూల్. ఓకే, రూల్ నెంబర్ 3 ఏం చెప్తుందో చూడండి. సి దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకేనా? చూడండి, ఇప్పుడు ప్లేంటిఫ్ కొన్ని ఎలిగేషన్ పెట్టాడండి. ఓకేనా? ఎన్ని ఎలిగేషన్స్ అంటే 1 2 3 4 5 6. ఓకేనా? ఇప్పుడు బీయింగ్ ఏ డిఫెండెంట్ వాట్ ఐఎమ్ సేయింగ్, దీస్ 4 allegations ఆర్ రాంగ్. ఏం చెప్తున్నాను నేను? దీస్ 4 allegations ఆర్ రాంగ్ అని చెప్తున్నానండి. ఈ 4 allegations అయితే రాంగ్ సార్ అని చెప్తున్నా. ఓకేనా? జస్ట్ రాంగ్ అని ఇట్లా చెప్పేస్తున్నా సార్. డినయల్, మీరు డినై చేస్తున్నారండి 4 allegations-ని. ఇట్ షుడ్ నాట్ బి జనరల్ సార్, ఇట్ షుడ్ బి స్పెసిఫిక్. ఓకే, ఇప్పుడు ఈ 6 allegations ఉన్నాయి కదా, ఆ ఎలిగేషన్స్ కరెక్ట్ కాదని చెప్పేస్తున్నాను సార్. అలా ఎలా కుదురుతుంది సార్? మీరు హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్నీ డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈజ్ మై లా పాయింట్ యాప్. ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈజ్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.